నమస్తే మామ. నమస్తే బాబు. మీ పేరు? నా పేరు కుమారి. ఏం పని చేస్తారు? కూలీనాలి. ఎలా ఉంది పరిస్థితి ఇప్పుడు? బాగానే ఉంది, పరిస్థితి బాగానే ఉంది. చంద్రబాబు గారి సంవత్సర పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉందండి. ఇప్పుడు చూసుకుంటే కనుక గత ప్రభుత్వ పరిపాలన బాగుందా, ఈ సంవత్సరం పరిపాలన చంద్రబాబు గారిది బాగుందా? గతది బాగుంది. ఇప్పుడేమో కొంచెం పింఛనీరుగా జనం 2 సంవత్సరాలు భర్తలు చనిపోయి భార్యలు చనిపోయి ఉండేవాళ్ళకి పింఛనీళ్ళు రావట్లా ఈ ప్రవర్తనలో. మరి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక అమ్మాయి అయితే 4 సంవత్సరాలు అయింది భర్త చచ్చిపోయి, ఇంకా పింఛనీ రాలేదని బాధపడుతుంది. 2 ఆడపిల్లలు ఆమెకి. మరి పింఛన్ రాలేదంటే గత 4 సంవత్సరాల క్రితం ప్రభుత్వం ఎవరిది? అప్పుడు జగన్ గారిది. మరి ఆయన పెట్టాలి కదా. ఇప్పుడు ఇంకా ఈ కూటమి ప్రభుత్వం పెన్షన్లు వదలలేదు కదా. మరి ఎందుకని వదలలేదు బాబు? ఒక్కోటి చేసుకొస్తున్నారు, మెల్లగా వదులుతున్నారు. ముందు ఎదవరాలకి ఇస్తేనే కదా బిడ్డలను బతికించుకునేది, అవునా కదా? అది బాబు. ఇప్పుడు తల్లికి వందనం ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి వేస్తున్నాం అంటున్నారు. వేయలేదు కదా, ఇక వేయలేదు కదా. ముగ్గురుంటే ముగ్గురికి పడలేదుగా, ఒక్కరికే పడితేనే చాలా మంది ఇబ్బంది పడుతున్నారుగా. ఇప్పుడు పడతలేదు అంటారా? పడలేదండి. మా ఇంట్లో మా చెల్లికి ఒక్క అబ్బాయిగా బండి, 3 అమ్మాయిలు పడలా. ఇప్పుడు మహిళలకు త్వరలో ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు అంటున్నారు, పెడితే బాగుంటుంది అంటారా? పెడితే బాగానే ఉంటుంది బాబు. ఇప్పుడు దీపం పథకం కింద సంవత్సరానికి 3 బండ్లు ఇస్తున్నారంట. మరి నిజంగా ఇస్తున్నారు ఆ మాట రైటే. ఇప్పుడు త్వరలో మహిళలకు 1500 ఇవ్వలేదు కానీ ఇస్తా అన్నారు. మరి మహిళలకు త్వరలో 1500 ఇస్తే ఎలా ఉంటుంది? బాగుంటుందా? బాగానే ఉంటుంది. ఎలా అనిపించింది ఇప్పుడు గత ప్రభుత్వ పరిపాలన కానీ ఈ ప్రభుత్వ పరిపాలన కానీ అసలు ఎలా అనిపించింది? బెటర్ అనిపిస్తుందండి. గతంలో రోడ్లు డ్రైనేజీ వ్యవస్థలో ఉండేది, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రోడ్లు కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. రోడ్లు ఎత్తు పల్లాలు ఉంటున్నాయి కదా, అట్లాంటి టైంలో యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయి కదా, అవి సరి చేపిస్తే బాగుంటుందని. మీ నియోజకవర్గం ఎమ్మెల్యే? మాదైతే నూజివేడు. మీ ఎమ్మెల్యే? మా ఎమ్మెల్యే ప్రభు శారద. ఎలా ఉంది ఆయన పరిపాలన? బాగానే ఉందండి. ఆయన రోడ్లు పోవిస్తే మాకు బాగానే ఉంటుందండి. మాది నూజివేడు జిల్లా, ఏలూరు జిల్లా, ముస్నూరు మండలం. అయితే ఇక్కడ మా అమ్మాయిని ఇచ్చానని వచ్చాను ఏలూరు. అయితే నూజివేడు కాడ నుంచి ఏలూరు జర్ల వరకు అసలు రోడ్లే బాగోలా. ఎలా ఉంది అసలు? ఆయన బాగానే ఉంది, కానీ ఎమ్మెల్యే గారు మరి రోడ్లు ఎందుకు పోయట్లేదు తెలియట్లా. రోడ్లు మెల్లగా వేసుకొస్తున్నారు కదా. మరి ఎక్కడ సగం పోసారు, సగం ఆగిపోయింది కదా. ఏలూరు జిల్లా సగం పోసారు, సగం ఆగిపోయిందిగా. అది బాబు. ఇప్పుడు పెన్షన్లు అందరికీ అందుతున్నాయి అంటారా? మాకు సమృద్ధిగానే అందుతున్నాయి పెన్షన్లు. ఇప్పుడు గతంలో వాలంటీర్స్ ఉంటే బాగుందా, లేదా ప్రస్తుతం సచివాలయం సిబ్బంది ఉంటే బాగుందా? వాలంటీర్లు ఉంటేనే బాగుంది బాబు. పొద్దున్నే వచ్చి రెగ్గొట్టి ఇచ్చేసేవాళ్ళు, వాళ్ళ కోసం పనులు మానుకుని చూడవలసి వస్తుంది. ఇప్పుడు ఈ సచివాలయం సిబ్బంది పొద్దునే రావట్లేదా? 7-8 అవుతుంది కదా బాబు వచ్చేపాటికి. అదే వాలంటీర్లు ఉంటే ఉదయం వచ్చేసేవాళ్ళు, అవి తీసుకుని మేము పనులకు పోయేవాళ్ళం. ఇప్పుడు గతంలో వాళ్ళ కోసం పని మానేసి కూర్చోవలసి వస్తుందిగా. గతంలో రైస్ వ్యాన్లు ఉండేవి, ఇప్పుడు రైస్ వ్యాన్లు తీస్తారు కదా. ఇప్పుడు రైతు వ్యాన్ తీసేతలో కూడా ఒక ఇది ఉంది బాబు. ఎందుకంటే వికలాంగులు ఉంటారు. మా అబ్బాయి ఉన్నాడు, మా అబ్బాయి వెళ్ళి తెచ్చుకోలేడు కదా బియ్యం. మరి ఇంటింటికే తెచ్చేస్తున్నాం అంటున్నారు. ఏదండి ఇంకా తెచ్చట్లేదు కండి, ఇంటికి వచ్చి తెచ్చిట్లా. ప్రస్తుతానికి అయితే వెళ్ళి తెచ్చుకుంటున్నారు. ఇక ఇస్తారేమో, ఇంతకుముందు ఇలా. అది మళ్ళీ అబద్ధం ఎందుకు ఆడాలి? చూసుకుంటే కనుక గత ప్రభుత్వంలో విద్యా సంస్థలు ఎలా ఉన్నాయి, ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో విద్యా సంస్థలు ఎలా ఉన్నాయి? బాగానే ఉండే బాబు. ఈ కాడ బాగానే ఉండే గారు. కాకపోతే ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ బియ్యం ఈ తీసేయటం వల్ల ముసలోళ్ళు ఇబ్బంది పడుతున్నారు అంతే. సుపరిపాలన పేరుతో కూటమి ప్రభుత్వం ప్రజల్లోకి వస్తుంది. నిజంగా ప్రజల వద్దకు వస్తున్నారా నేరుగా ఇంటింటికి? వాళ్ళు ఎమ్మెల్యేలే కానీ జడ్పీటీసీలే కానీ వస్తున్నారు బాబు, వస్తున్నారు. మీ సమస్యలు నిజంగా తెలుసుకుంటున్నారు? ఇంటింటికి వచ్చి తెలుసుకుంటున్నారు, మా ఏరియా వచ్చి తెలుసుకుంటున్నారు. ఇప్పుడు చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి కూడా ప్రజల్లోకి వస్తా అంటున్నాడు. మరి నిజంగా ప్రజల్లోకి జగన్మోహన్ రెడ్డి వస్తే ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానిస్తారంటారా? ఆహ్వానించాడు, ఆహ్వానిస్తారు. ఆహ్వానివ్వరు. అది ఎవరిష్టం వాళ్ళదిగా బాబు. దాన్ని ఎలా మనం చెప్పగలం? ఇప్పుడు నా మనసుకి అధికారం కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వస్తారు, నాకు ఆయన అంటే అభిమానం. ఆయన దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడగలను.
జగన్ అంటే వేరే వాళ్ళకి అభిమానం ఉంటుంది, వాళ్ళు వెళ్ళి మాట్లాడగలరు, మనం అది చెప్పలేం కదా బాబు. మీకు గతంలో ఏదైనా అధికారులతో పని ఉన్నప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినా పోలీస్ స్టేషన్కి వెళ్ళినా గతంలో స్పందన ఎలా ఉండేది, ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో స్పందన ఎలా ఉంది? అప్పుడు అలాగ ఉంది, ఇప్పుడు అలాగ ఉంది బాబు. అందరూ ఎక్కడికి వెళ్ళినా, మండలానికి వెళ్ళినా, పోలీస్ స్టేషన్కి వెళ్ళినా బాగా పట్టించుకుంటున్నారు. అప్పుడు ఒకలాగన పట్టించుకున్నారు, ఇప్పుడు ఒకలాగన పట్టించుకున్నారు బాబు. మా ఏరియాకి వెళ్ళి మా మండలం అది బాబు. ఈ ప్రభుత్వానికి 100కి ఎన్ని మార్కులు ఇస్తారు? తెలియదు బాబు, ఇక అది నాకు మాత్రం అది మాత్రం తెలియదు బాబు, మేము చదువుకోలేదు కాబట్టి. ఈ ప్రభుత్వంలో అన్ని బాగున్నాయి అంటారా మరి, వసతులే కానీ? బాగానే ఉంది, ఆయన చేసింది బాగానే ఉంది, ఈయన చేసింది బాగానే ఉంది, బాగోలేదని అనకూడదు. కాబట్టి చంద్రబాబు గారు మరి ఈ తీసేస్తాం కొంచెం బాధగా ఉంది. వికలాంగులు ఎప్పుడో వస్తాయి అని చూస్తే బియ్యము అయ్యే తినోళ్ళు ఉంటారు కదా, వ్యాన్లు ఉంటే బాగుండేది. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అభివృద్ధి కావాలా, పథకాలు కావాలా? అభివృద్ధి కావాలి, పథకాలు కావాలి బాబు, రెండు కావాలంటారు కదా లేబర్ అన్నోళ్ళు. ఇప్పుడు మీకే సమస్యలు ఉన్నాయి? నాకైతే పింఛని వస్తున్నాయి, మా అబ్బాయి వికలాంగు పింఛని వస్తుంది, అన్నీ సమృద్ధిగానే జరుగుతున్నాయి. ఇప్పుడు చూసుకుంటే గతంలో పెన్షన్లు 3000 రూపాయలని 4 విడతలు పెంచారు కదా, అది బాగానే ఉంది బాబు. ఇప్పుడు ఎక్కిన వెంటనే 4000 రూపాయలు అందించారు కదా, ఎలా అనిపించింది? ఇప్పుడు గతంలో 3000 రూపాయలు 4 విడతలు పెంచిన ప్రభుత్వం అంటే అప్పుడు మనం బాగుందా, లేదు ఇప్పుడు ఎక్కిన వెంటనే 4000 పెంచారు కాబట్టి ఇదే బాగుంది అంటున్నారు జనం కాదు ప్రజలు. సరే మా సరే, నమస్తే సార్, మీ పేరు? పెదపూడి లోవరాజు అమ్మ. ఏం పని చేస్తారు? బట్టల వ్యాపారం. ఎలా ఉంది వ్యాపారం ఇప్పుడు? ఈ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత బాగుందమ్మా. చంద్రబాబు గారి పరిపాలన, సంవత్సరం పరిపాలన ఎలా అనిపించింది అసలు మీకు? చాలా చాలా బాగుందమ్మా గతంతో పోల్చుకుంటే. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోని ప్రజలందరం కూడా చాలా ఇబ్బందులకు గురయ్యాము. ఈ కూటమి పరిపాలన వచ్చిన తర్వాత చాలా బాగుందమ్మా. ఇప్పుడు చూసుకుంటే కనుక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వస్తానంటున్నాడు, మరి నిజంగా ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఆహ్వానిస్తారంటారా? ప్రజలు జగన్మోహన్ రెడ్డి నేను ప్రజల్లోకి వస్తానంటాం అనేది ప్రతి నాయకుడు చెప్పే మాట అది. కాకపోతే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ప్రజల్లోకి రావాలా లేదనేది ఆత్మపరిశీలన చేసుకోవాలి. ప్రజలు నువ్వు మాకు వద్దు, నీ పరిపాలన వద్దు, నీకు పరిపాలన చేత కావట్లేదన్న ఆలోచిస్తుందనే కదా అతనికి 11 సీట్లు ఇచ్చి పక్కకు పంపించారు. ప్రస్తుతం అతనికి ప్రతిపక్ష హోదా కూడా లేదు ప్రస్తుతం శాసనసభలో. అటువంటి వ్యక్తి ప్రజల్లోకి వస్తానన్న పేరు చెప్పి ఎందుకు వస్తాడో, అతనికి ఎక్కడున్నా సరే అతని శవం కావాలి ముందు, అతని రాజకీయానికి శవం కావాలి. తండ్రిని వాడుకున్నాడు సంతకాలు పెట్టించి, తర్వాత చిన్నాన్న శవం అన్నట్టు పెట్టుకొని సీఎం అయ్యాడు. ఇప్పుడు ప్రస్తుతం మొన్న చేసినటువంటి ర్యాలీలో కూడా ఒక కార్యకర్త, వైసీపీ కార్యకర్తనే బండి కింద తొక్కేశాడు. నిన్న చూస్తేనేమో మామిడికాయ రైతుల మీద ఏదో ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పి ధర్నా అని చెప్పి ఆ రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సంబంధం లేకుండానే వాళ్ళ పంటను తీసుకొచ్చి రోడ్డు మీద పారబోసి వాటిని తొక్కించాడు. ఆ రైతులు అలోపలోమని గోల పెడుతున్నారు.